హాయ్ అండి. ఈరోజు నేను బలంగా ఉండాలన్నా, వీక్నెస్గా ఉన్న పిల్లలకు, రక్తం లేని పిల్లలకు యూజ్ అయ్యే లడ్డూలను చేసి పెట్టి చూపిస్తున్నానండి. ముందుగా మనము పల్లీలను వేయించుకొని ఒక 100 గ్రాముల పల్లీలు తీసుకున్నామంటే దానికి 150 గ్రాముల బెల్లమైనా సరిపోతుంది. ఇంకా ఎక్కువ స్వీట్గా అనుకుంటే 200 గ్రామ్స్ బెల్లం తీసుకున్నా సరిపోతుందండి. అయితే ఆ పిల్లను వేయించుకొని తర్వాత వాటి పొట్టు తీసేసి ఇలా మెత్తగా చేసుకోవాలండి. ఇలా కావాలంటే మాత్రం కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే మిక్సీలో వేసుకుంటే మెత్తగా అవుతుందండి. తర్వాత కడాయిలో మనం బెల్లం తీసుకుంటాం కదా, దాన్ని కాస్త వేడి చేసుకోవాలండి. అది కాస్త మెత్తబడుతుంది. ఇంకా గట్టిగా ఉన్నప్పుడైతే కొద్దిగా ఒక 2 స్పూన్లు 3 స్పూన్ల నీళ్ళు పోసి మనము బాగా కలుపుకోవాలండి, లేకపోతే మాడిపోతూ ఉంటుంది. ఇలా బొరుగు వచ్చినప్పుడు మాత్రము అప్పుడు మనము చేసి పెట్టుకున్నాక ఫేస్లో ఆ పల్లీలను మనము అందులో వేసి పెట్టేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. ఇది కూడా రాకుండా బాగా కలుపుకోవాలండి. తర్వాత అందులో కొద్దిగా నెయ్యి వేస్తూ కలుపుకోవాలండి. తర్వాత మనము ముందుగా కొన్ని బాదం, కిస్మిస్ ఇవన్నీ, తర్వాత తర్బూజా విత్తనాలు ఉంటాయి కదండి, అవన్నీ వేయించి పెట్టుకున్నాను అనుకోండి. ఆప్షనల్, అది వేసుకోవచ్చు. నేనైతే వేసుకున్నానండి. తర్వాత చూడండి వేసుకున్నాను. తర్వాత వాటిని కాస్త చల్లబరచాలండి. ఇది బాగా కావాలండి. ఉడికాక అది కాస్త గట్టిపడుతుందండి. దగ్గరికైనాక ఒక ప్లేట్లో నీరు రాసుకొని వేసుకొని పెట్టుకోవాలి. తర్వాత కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసుకొని ఇలా ఉండలుగా కట్టి పెట్టుకుంటే మీకు ఒక వారం రోజుల వరకైనా ఉంటుందండి. అవి గట్టిపడ్డా సరే, లోపల చాలా మెత్తగా ఉంటుంది. ఇవి చాలా టేస్ట్గా కూడా ఉంటాయండి. పిల్లలు ఉత్తగా తినమంటే తినరు, కానీ ఇలా లడ్డూలా చేసి పెడితే చాలా బాగా తింటారండి. నచ్చితే లైక్ చేయండి.